కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కొలిమేరు గ్రామంలో శ్రీ పాదాలమ్మ అమ్మవారి జాతరను ఆలయ కమిటీ చైర్మన్ పెంటపాటి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఆషాఢ మాసం 3వ, 4వ మంగళవారం జాతర సందర్భంగా విద్యుత్ దీపాలంకరణ, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శక్తి వేషధారణలు జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు చేరి అమ్మవారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అమ్మవారికి 115 రూపాయలు విరామం చేస్తారు. కొలిమేరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారి పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి గత 25 సంవత్సరాలుగా కమిటీ పెట్టి రంగరంగ వైభవంగా సంవత్సరంగా డిఫరెన్స్గా పెరిగి అమ్మవారికి సొంత బాగా ఊరేగింపులు, సంబరాలు, అన్నదాన కార్యక్రమాలు చాలా జరిగాయి. కాబట్టి వెళ్ళవేళ కూడా ఈ అమ్మ తోడుండి ఈ గ్రామ ప్రజలని పరిసర ప్రాంతాలు అందరూ కూడా సలగా రక్షించి తల్లి కాబట్టి భారీ ఎత్తున నమ్మకాలతో పక్కపక్క ఊర్ల నుంచి పక్కపక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆషాఢ మాసంలో 3వ మంగళవారం నాడు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తారని మరి కోరిపాటిస్తున్నాం. అలాగే అమ్మవారు ఒక చిన్నపిల్ల రూపంలో ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారండి. అలాగే ప్రతిరోజు కూడా ఆటలు ఆడుకుంటేదంట. ఆడుకునే వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక పిల్లను ఒక దెబ్బ కొట్టేదంట. ఆ రోజుల్లో ఆ దెబ్బ కొడితే మన్నాడు మళ్ళీ ఆటకి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎందుకు రాలేదని అడిగేదట. ఈ అమ్మాయి అడిగితే నువ్వు ఏదో కొట్టావు, జ్వరం వచ్చింది రాలేదంటే నేను రమ్మన్నానని చెప్పి మళ్ళీ పిలవతే ఆ అమ్మ మళ్ళీ వెంటనే మన్నాడు కూడా పాప కూడా వెంటనే ఈ అమ్మవారికి 115 రూపాయలు విరామం చేస్తారు. కొలిమేరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారి పండుగ